145వ కీర్తన 20వ చరణం. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ దేవుని జనాంగమా, ఇదిగో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎందరైతే ప్రభువుని ప్రేమిస్తారో, అనగా ప్రభు నామం బట్టి ప్రార్థిస్తారో, ప్రభునందు విశ్వాసం కలిగి గురి కలిగి ప్రభు మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో, ప్రభు యొక్క సహవాసములో ఎవరైతే నిలిచి ఉంటారో వారందరినీ కూడా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని, ఒకవేళ వారికి శ్రమలు కలిగినప్పటికీ, కష్టాలు కలిగినప్పటికీ, భయంకరమైన ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వారిని రక్షించి మళ్ళీ లేవనెత్తి కాపాడగలిగిన దేవుణ్ణని ఉదయకాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే కంటికి రెప్పల మనలను ఆయన ప్రేమిస్తూ కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మనుషుల మీద మనం ప్రేమ పెంచుకుంటే, మనుషులను ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు కానీ పిల్లరా, మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తే నీవు ప్రేమించినట్లుగా వారు నిన్ను ప్రేమించలేరు. ఎందుకంటే ఈ లోక ప్రేమలు తాత్కాలికం మాత్రమే. ఈ లోక ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అవకాశవాదులు ఉన్నారు. నువ్వు ప్రేమిస్తే నీ మీద విషం కట్టే మనుషులున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనుషులను ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు కానీ మనుషుల కంటే ఎక్కువ దేవుని ప్రేమించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని యొక్క కనికారము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క భద్రతలో మనం ఉంటామని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కాపాడుకునే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. నిత్యము కూడా మనల్ని కాపాడుటలో, మనల్ని పోషించుటలో దేవుని భద్రత మనకి ఉంటుంది. ఎప్పుడంటే పిల్లారా, ఆయన ప్రేమించినప్పుడు, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించినప్పుడు, ప్రభుని యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసు ప్రభు సహవాసములో భక్తి జీవితంలో నిలిచి ఉన్నప్పుడు ప్రభు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాక్యము చేతగా సెలవిస్తుంది ప్రియులారా, మీరు నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవరు నా యందు నిలిచి ఉంటాడో